పొదుపు గొప్ప మంత్రం. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం. దీన్ని పాటించుకున్న వారికి ఏ విషయంలో అయినా సరే ఎప్పుడు ఏ ఏ ఏ బాధ ఉండదు. అన్ని విషయాల్లో పొదుపుగా ఉంటే మనకి పొదుపు చాలా చాలా మనల్ని చాలా విషయాల్లో ఆదుకుంటూ ఉంటుంది. ధనాన్ని పొదుపు చేసామనుకోండి, ఒక ప్రక్కన వేస్తే అది మనకి ఎంతో అవసరమైనప్పుడు మనకు ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి విషయంలోనూ మనం నిత్యావసరాల విషయంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ అన్ని విషయాలు కూడా మనం పొదుపు పాటిస్తే మనకి ఎన్నో ఉపకారాలు జరుగుతాయి. దాచుకున్న సొమ్ము ఎంతో మనకు అవసరాలకు ఉపయోగపడింది. ఈ పొదుపు పాటించుకోకపోతే ఎంతో కష్టం. ఇప్పుడు దేనికో దానికి ఆత్రుత, ఖర్చుల గురించి బాధ ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడు ఈ పొదుపు పొదుపు అని ఈ మంత్రాన్ని మనం అలవాటు చేసుకుంటే ఎన్నో విషయాల్లో మనం ముందుకెళ్తాం. మాట వినటంలోనూ పొదుపు ఉండాలి. అందరూ ఎన్నో చెప్తారు, మన చెవిని వేసుకోకుండా మనసు తీసుకోకుండా, చెవిని వేసుకున్నా కానీ మనసు తీసుకోకుండా ఇంకో చెవితో వదిలేయాలి. అలాగే మాట వాక్శక్తిని కూడా పొదుపుగానే ఉండాలి. మంచి విషయాలే మాట్లాడాలి, దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. వాక్శక్తి వల్ల శక్తి హీనమైపోతుంది, మన లోపల శక్తి. అలాగే మనం తినే ఆహార విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబ శక్తిని బట్టి, మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఎంతవరకు మనం ఖర్చు పెట్టి మన ఆహారాన్ని తీసుకుంటామో, ఎంతవరకు మనం పెట్టగలమో అంతా పెట్టుకుంటూ ఆరోగ్యమైనటువంటి వాటిని మనం స్వీకరిస్తూ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అలాగే మన దుస్తులు ఇవి ఖర్చుల విషయంలో ఇది ఇంకా కంట్రోల్గా ఉండాలి. మనసుకు నచ్చింది కదా అని అన్నీ కొనేసి ఇంట్లో పెట్టుకుంటే లాభం ఏమీ లేదు. ఖర్చులు పాలైపోయి అప్పులు పాలై నానా బాధలు పడతాం. ఇలా కాకుండా అన్ని విషయాలకి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి అన్ని దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టుకుంటూ భవిష్యత్ ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక లేకపోతే చాలా కష్టం. ఇలా ప్రణాళికలు వేసుకుంటూ పిల్లల భవిష్యత్తును మనం తీర్చిదిద్దే వాళ్ళం మనమే. కనుక చదువుల కోసం, భవిష్యత్తు కోసం ఈ పొదుపు మంత్రాన్ని పాటించుకుంటూ దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత టైం ఇవ్వాలి, కాలాన్ని ఇంకా పొదుపుగా వాడుకోవాలి. ఈ టైంకి పని అవ్వాలి, ఈ టైంకి ఎలా ఉండాలి, ఈ టైంకి ఎలా ఉండాలి అని మనం ఒక ప్రణాళిక వేసుకుని మనకున్న సమయాన్ని కూడా పొదుపుగా వాడుకుంటూ మంచి పనులకి మన పనులకి మనం సమయాన్ని ఇచ్చుకోవాలి. ఇలా ఈ పొదుపు మంత్రాన్ని పాటించుకుంటూ మనం ముందుకెళ్ళామనుకోండి, ఇంట్లో కుటుంబం ఎంతో ముందుకెళ్తుంది, ఆర్థికంగా ముందుకెళ్తుంది. మనకున్న దాంట్లో సంతృప్తిగా జీవించవచ్చు. బాధలు ఉండవు, అప్పుల బాధలు ఉండవు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే ఈరోజు మనం మాట్లాడుకుందాం. బాగుందా? సరే.